హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ గారి 4వ వివాహం ఎలా జరిగింది, ఎవరితో జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ గారి 4వ భార్య పేరు కలింది. ఆమె సూర్య భగవానుడి యొక్క కూతురు. ఆమెకు చిన్ననాటి నుండి భగవంతుడి పట్ల భక్తి ఎక్కువ. మహాశివుడికి రోజు పూజలు చేసేది. ఒకరోజు తనకి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. దానికోసమని ఆమె యమునా నదిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని మహాశివుడికి ఘోరమైన తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేస్తుంది. ఒకరోజు పాండవులు అరణ్యంలో సంచరిస్తూ యమునా నదికి చేరుకుంటారు. యమునా నదిలో తపస్సు చేస్తున్న అత్యంత సుందరమైన ఆ కన్యను చూసి ఆమె ఎవరో తెలుసుకుందామని కృష్ణుడు దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు యమునా నది దగ్గరికి వచ్చి ఆమె తపస్సు వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకొని తనని భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కలింది తండ్రి అయిన సూర్యదేవుణ్ణి ఒప్పించి కలిందిని తీసుకొని ద్వారకకు వెళ్ళి అంగరంగ వైభవంగా కలిందిని వివాహం చేసుకుంటాడు. ఫ్రెండ్స్, ఇష్టం అలాగే పట్టుదలతో ఏ పని చేసినా విజయం సాధిస్తామనే సందేశాన్ని మనం శ్రీకృష్ణుడి యొక్క 4వ వివాహం నుండి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నా వీడియోలో శ్రీకృష్ణుడి యొక్క 5వ పెళ్లి ఎవరితో జరిగింది అనే దాని మీద వీడియో చేస్తాను. సో అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.